వెల్కమ్ టు రామోస్ టీవీ. విద్యార్థి గళం కరపత్రాలు విడుదల. RUSF రాష్ట్ర ఉపాధ్యక్షులు పిక్కిలి మహేష్. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో విద్యార్థి గళం కరపత్రాలు విడుదల చేసిన రాయలసీమ ఐక్య విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పిక్కిలి మహేష్. ఈ సందర్భంగా పిక్కిలి మహేష్ మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతంలో ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నటువంటి పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలం. మధ్యాహ్నం భోజన పథకం కనుమరుగు చేయడంలో పేద విద్యార్థులకు పెద్ద శాపంలా మారింది. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలో ABN పాత్రికేయ విలేకరిపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని RUSF రాష్ట్ర ఉపాధ్యక్షులు పిక్కిలి మహేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిన్న, బాబావాలి, పవన్, పోతలయ్య, అశోక్ కుమార్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున రాయలసీమలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువతీ యువకులు ఎంతో మంది ఉద్యోగాలు లేక సతమతమవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఉపాధి హామీల పథకంలో కావచ్చు, హౌసింగ్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కావచ్చు, ఏ విధమైనటువంటి విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ DSCను PG, MCA, PhD చేసినటువంటి ఎడ్యుకేషన్ పర్సన్స్ కి ఏ విధమైనటువంటి కూడా ఉద్యోగాలు లేకపోకుండా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ కూడా వలసపోయే పరిస్థితి ఏర్పడిందంటే దానికి కారణం ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా సెంట్రల్లో ఉన్నటువంటి BJP ప్రభుత్వం కావచ్చు. ఇందుకు మూలం ఏమి చేశారంటే ప్రజలు చేయడం ఒకటే ఒక విషయం తప్పు. ప్రస్తుత ప్రభుత్వానికి ఓటు వేయడం తప్ప, నిరుద్యోగులకి ఉపాధి కల్పించడంలో విఫలమైనటువంటి ప్రభుత్వాన్ని తప్పని పట్టాలా? విద్యార్థులకు ఉపాధి హామీ పథకాలు, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ లేవు, స్కాలర్షిప్లు లేవు, మధ్యాహ్న భోజన పథకం లేదు. ఇలాంటివి ఎన్నో జరుగుతా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మేమందరం RUSF విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. దానికే విద్యార్థి గళం అనే ఒక పాంప్లెట్ రిలీజ్ చేయబోతున్నాము. ఆ పాంప్లెట్ ఎలా ఉంటుందంటే ఉద్యోగులు, నిరుద్యోగులు ఉపాధి హామీ పనుల్లో చేస్తున్నటువంటి అక్రమాలు, అవినీతులు అన్నిటినీ కూడా ఖండించడానికే ఈ విద్యార్థి గళం అనే పాంప్లెట్ రిలీజ్ చేస్తున్నాం. రాయలసీమ వ్యాప్తంగా ప్రతి గ్రామానికి వెళ్తాం. ప్రతి విద్యార్థి చదువుతున్నటువంటి స్కూళ్ళకి మరియు కాలేజీలకి, రెవెన్యూ ఆఫీసులకి, MRO ఆఫీసులకి ప్రతి ఒక్క సమస్య పైన నిరంతరం పోరాటం చేసే సంఘం ఏదైనా ఉందంటే అది కేవలం RUSF విద్యార్థి సంఘమే అని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నిన్న రోజున అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాప్తాడు కాన్స్టిట్యున్సీలో ఇది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బహిరంగ సభ పెట్టారు, సిద్ధం అనే సభ. ఆ సభలో పాత్రికేయ విలేకరులపై, ABN పాత్రికేయ విలేకరులపై దాడులు, దౌర్జన్యాలు చేయడం ఇదేనా మీకు సిద్ధం? దేనికి సిద్ధం? మీరు సిద్ధం అంటున్నారు, మేము గుద్దాం ఓట్లు. అది గుర్తు పెట్టుకోండి. పాత్రికేయ విలేకరుడు అంటే ప్రజా సమస్యలు నిరంతరం ప్రజలకి తెలియజేసేదానికి అర్ధరాత్రి సమయంలో కూడు నీరు నిద్ర లేకుండా కూడా తీసుకున్న సమస్యల్ని ప్రజలకు తెలియజేసే విధంగా ముందుకెళ్లే విలేకరంటే ఒక పాత్రికేయ విలేకరుడే. ఆయనకి పారితోషికం ఉండదు. మీరు ఒక ABN ఛానల్ కాదు, సాక్షి కావచ్చు, మరొక ABN, ఆంధ్రజ్యోతి, TV9, TV5 ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళపైన దాడులు చేయొచ్చు, దౌర్జన్యాలు చేయొచ్చు. ఎవరిపైన? అధినేతలపైన చేయండి. అంతేగాని అనామకులపైన, అవగాహన లేని వాటి వాళ్ళపైన దాడులు చేయడం, దౌర్జన్యాలు చేయడం ఇదేనా సిద్ధం? గౌరవ ముఖ్యమంత్రి గారు రాయలసీమ ప్రాంతాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. దాడి చేసినటువంటి పత్రికే విలేకరులపై దాడి చేసినటువంటి వారిని ఎవరో ఎంతటి వారు వాళ్ళందరినీ కూడా గౌరవ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని కూడా ఒకటి గౌరవంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారిని తీవ్రంగా కస్టడీలోకి తీసుకొని వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాయలసీమ ప్రాంతంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాత్రికేయ విలేకరుల్ని, విద్యార్థి సంఘ నాయకుల్ని, ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలని,
అందరినీ కూడా ఐకమత్యం చేసుకొని రోజువారీగా ఉద్యమాలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం.